తను ఎవరూ లేని అనాథలా బాధపడుతుందని, ఒంటరిగా ఫీల్ అవుతుందని. నీకొక బంధువు ఉన్నారమ్మా, నువ్వు అనాథవి కావు అని ఓదార్చాలన్న ప్రయత్నంలోనే ఇలా నాటకవాడాను తప్ప దాన్ని అమ్ముకుందామని కాదమ్మా. దాని జీవితం నాశనం చెయ్యాలని కాదు. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా? అవునరా తమ్ముడు, ఈ విషయాలన్నీ అమ్మ నాకు ముందే చెప్పిందిరా. పాపం లత ఎవరు లేని అనాథలాగా బాధపడకూడదని, దానికి ఒక బంధుత్వం ఉంటే బాధపడదని, అందుకే అలా నాటకం ఆడుతున్నానని చెప్పింది. చేసేది మంచి పనే కదా అని సంతోషంగా నేను సరే అన్నాను. అవునాడు అక్క చేసిన గొప్ప పని ఎవరికి అర్థం కాదురా. అలాంటి దేవతని దోషిగా చూస్తున్నారా? ఎవరు చూసినా సరేరా, కానీ కడుపును పుట్టిన బిడ్డ నువ్వే అలా అంటే తట్టుకోలేకపోతున్నాను రా. తట్టుకోలేకపోతున్నాను. ఇదేంటి ఇంత పెద్ద ఓవర్ యాక్షన్? నేను కదా చేయాల్సింది, వీడు చేస్తున్నాడేంటి? అవునరా, అమ్మని నువ్వు దోషిలాగా చూస్తావని నిన్ను కల్లో కూడా అనుకోలేదురా. కల్లో కూడా అనుకోలేదు. ఓరి నాయనోయ్, నా తమ్ముడు కూతురే ఇంతలా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు నేనెంత చెయ్యాలి చెప్తా. చాలు రవిచంద్ర, చాలు. అమ్మా, నువ్వు తప్పు చేశావా అని నువ్వన్న ఆ ఒక్క మాట నా గుండెల్లో బాణంలా గుచ్చుకుంది నాన్న. నన్ను దోషిలా నీ కళ్ళు చూస్తుంటే నేను ఆ చూపులోనే మలమలా మాడి బూడిదైపోవాలనుంది నాన్న. అమ్మా, నిజాలేంటో తెలియక అడిగిన మాట నిజమే. అంతా జరిగింది తెలిసాక ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అమ్మా. పోన్లే నాన్న, ఒక్కోసారి నేను చేసే పనులు చూస్తే ఆ దేవుడు కూడా అపార్థం చేసుకుంటాడు. మనిషివి నువ్వెంత? జరిగిపోయిందేదో జరిగిపోయింది. అమ్మ చిట్టమ్మా, ఈ పొట్టోణ్ణి పొడుగుదాన్ని కుళ్ళ పొడి చేసి ఇంటి నుంచి బయటికి గంటేయమ్మా. కాంట్రాక్ట్ ఇచ్చి పిలిచింది మీరు, దాన్ని తగిలేసేది నేనా? ఆ పనేదో మీరు చేయండి. ఏమే ఇలారా. అమ్మ చిట్టి, మమ్మల్ని క్షమించమ్మా. లేవండి. ఏదో బుద్ధి గడ్డి తిని డబ్బులు కక్కుర్తిపడి ఈ నాటకం ఆడేవమ్మా. ఇంకా చచ్చినా ఇలాంటి పని చేయవమ్మా. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించి వదిలేయమ్మా. కాలు పట్టుకుని మరి బతిమంటున్నారు కదా. ఏళ్ళ కొట్టిన ఒకటే, కుక్కను కొట్టిన ఒకటే. వదిలేవే. అమ్మా, కావాలంటే ఏ రైలు కిందైనా తలపెట్టుకుంటాం గాని మీ అమ్మ చేతిలో మాత్రం తన్నులు తినలేమమ్మా. మమ్మల్ని వదిలేయమ్మా. పదవే పదవే. ఇంతకీ మన లత ఎక్కడుంది రవిచంద్ర? ఆ గురునాథం వాళ్ళు మన లతని తీసుకెళ్తున్నారని ముందే ఊహించాం. అందుకే లతని వాళ్ళ కంబల్లో చుట్టి కారులో పడుకోబెడితే చిట్టమ్మకి అనుమానం వచ్చింది.
అందుకేనమ్మా లత బదులు చిట్టెమ్మ వెళ్ళింది. పోన్లేరా చిట్టెమ్మ, లతకి సొంత అక్క కాకపోయినా ఈ ఒక్క విషయంలో మాత్రం సొంత అక్కలాగా ఆలోచించింది. అందుకు నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే చిట్టెమ్మా. సర్లే అత్తయ్య, తెల్లని అన్ని పాలు కాదు, నల్లని అన్ని నీళ్లు కాదని వచ్చిన ప్రతి ఒక్కడిని గొడ్డిగా నమ్మేయకండి. గోండు చేసి వెళ్ళిపోగలరు. ఇప్పుడు అర్థమైందిలే. ఇప్పటినుంచి ఎవ్వరినీ నమ్మను. అవును, ఇంతకీ నా లత ఎక్కడుందమ్మా? రండి చూపిస్తాను. పద. సెల్లి, అక్క, సెల్లి, బాధపడకు సెల్లి. కాంతమత్తకి ఆ గురునాథం ఆదిలక్ష్మల గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఇంతకు ముందే తన్ని తరిమేసింది. ఇక నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ నాతోనే ఉండొచ్చు. నిజమా అక్క? నేను ఎప్పటికీ నీతోనే ఉంటానా? పెళ్ళయ్యేదాకే ఉంటావు. పెళ్ళైతే ఆటోమేటిక్గా మీ ఆయనతో వెళ్ళిపోతావు. నేను ఎక్కడికి వెళ్ళను, మా అక్కతోనే ఉంటాను. లత, వాళ్ళేదో మంచోళ్ళనుకొని అనవసరంగా తొందరపడ్డాను. ఇక నుంచి నువ్విక్కడే ఉండొచ్చు, ఓకేనా? అలాగే కాంతమ్మ గారు. 50 ఎకరాల పొలం కళ్ల ముందే దూరమైపోయింది. అంతా ఈ చిట్టెమ్మ వల్లే. అయినా ఎందుకు వదులుతాను? ఇంకో లేటెస్ట్ ప్లాన్తో వస్తాను. అంతకంటే లేటెస్ట్ గా దీని పెళ్లి జరిపిస్తాను. బావా, ఏంట్రా? మనం ఒక క్వార్టర్ అయితే 4-5 గంటల్లో దిగిపోద్ది కదా? అవునరా. మరి ఈ కుటుంబం ఏంటి? చిన్న మత్తు ఇండక్షన్ కి రోజంతా మత్తులో ఉండిపోయాడు. అదేరా, మనలాంటి తాగుబోతులకి ఇలాంటి సామాన్యులకు ఉన్న తేడారా. మనం ఎంత తాగినా కిక్కు దిగంగానే లేచిపోతాం. కానీ వీళ్ళు చిన్న ఇంజెక్షన్ కి రోజులు మత్తులో ఉండిపోతారా వీళ్ళు. అంటే మనమేమో శ్రమజీవులు, వీళ్ళేమో బద్దకస్తులరా. నిజమే బావా, ఏదేమైనా మన తాగుబోతే బెస్ట్ బావా. మరి ఊరికే తాగుతున్నావేంటి మనం? ఏరా పులి, మా నాన్నగారిని స్పృహ వచ్చిందా? ఆయన స్ప్రోలోకి రాలేదు కానీ సోదిలోకి ఏమన్నా వస్తాడేమో. ఎవడన్నా సోదరుని పిలిపించుకో, ఎప్పుడు స్ప్రోలోకి వస్తాడో అడగచ్చు. ఏట్రా ఎటకరవా? మరి లేకపోతే స్ప్రోలోకి వస్తే ఊరుకుంటా ఏంటి? వెంటనే వీరనారాయణకి ఫోన్ చేసి చెప్పమా ఏంటి? అది నిజమే అనుకో. కాకపోతే ఏమైనా కదిలేరా నిన్ను అడిగాం అంతే. మేం కూడా ఎప్పుడు లేస్తాడా అని చూస్తున్నాం. అమ్మా, నాన్న అలా కదిలించుకో. పొరపాటున ఆయన స్పృహలోకి వచ్చారంటే పులికాడు వీరనారాయణ బాబాయ్కి ఫోన్ చేస్తాడు. ఒరే కోడిగా, తల్లి కూతుళ్ళిద్దరు తెగ చెవులు కొరికేసుకుంటున్నారేంట్రా? అవును బావా, ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నారు. కొంపదీసి ఈ కుటుంబం ఏమైనా సోహలోకి వచ్చాడేంటి? అది కూడా చూద్దాంరా. ఇదిగో పులి, మా నాన్నే మీ గదిలోంచి పారిపోడు గాని మీరిద్దరు వెళ్ళి బయట కూర్చోండి. ఏ, మేమిద్దరం కలిసి మీ నాన్నని బలవంతంగా మత్తులోంచి బయటికి తీసుకొస్తామని నీకు డౌటింగ్ వచ్చేసిందా ఏంటి? ఏడు మాట్లాడుతున్నావురా? మత్తులో ఉన్న మనిషిని ఎవరైనా బలవంతంగా స్పృహలోకి తీసుకురాగలరా? ఏటి నీ డౌటింగ్ ఏటి? అయితే చూడు, మరి 5 నిమిషాల్లో మీ నాన్నని మత్తులోంచి బయటికి తీసుకొస్తాం. ఏం మాట్లాడుతున్నారు? అవతల ఆయన పాము కాటుకు గురై చావు దాకా వెళ్ళొచ్చారు. మీ పిచ్చి పనులతో ఆయన డిస్టర్బ్ చేయకండి. అవునరా, ఆయన ఎప్పుడు స్పృహలోకి రావాలంటే అప్పుడు వస్తారు. ఈ లోపు ఆయన్ని ముట్టుకుంటే మాత్రం ఊరుకునేది లేదు. అంటే మీ నాన్న మత్తులోంచి బయటికి రావడం నీకు ఇష్టం లేదేటి? అదేంటి పుల్రాజు? అవును బావా, ఎక్కడ సుఖలోకి వస్తే ఎక్కడ వీరనారాయణ చెప్పేస్తామని కాసంత లేటుగా సుఖలో రావాలని కోరుకుంటారేమో. చూసావా కుటుంబరావు, ఎంచక్క పౌడర్ రాసుకొని
పాత సినిమాలో శోభన్ బాబులా కళ్ళజోడు పెట్టుకుని తిరిగేవాడివి. ఇప్పుడు ఇలా పేషెంట్లా పడుకున్నావు. కానీ నీ కూతురు, నీ అల్లుడు, నీ పెళ్ళాం ఎవరు కూడా నువ్వు స్ప్రోలోకి రావాలని కోరుకోవడం లేదు. కానీ ఈ పుల్రాజుగాడు ఒక్కడే నువ్వు స్ప్రోలోకి రావాలని కోరుకుంటున్నాను కుటుంబరావు. ఇప్పటికైనా అర్థం చేసుకో కుటుంబరావు. నీకు నేను పెద్ద ఫ్యాన్ని. ఆహా, ఓహో, నా కుటుంబరావు నా బుజ్జి కదా, నా పాప కదా. నా కుటుంబరావు నా బుజ్జి కదా. లే కుటుంబరావు లే. నీ కూతురు కోసం కాకపోయినా, నీ భార్య కోసం కాకపోయినా, ఈ పుల్రాజు కోసం లే కుటుంబరావు లే. నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిచి ఈ పగిలిపోయిన భూతద్దాల్లోంచి ఒక్కసారి నన్ను చూడు కుటుంబరావు. చూడు, లే 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 కుటుంబరావు, లే లే చూడు. ఏడేటి ఎలా ఆపుతున్నాడా? కొంపు తీసి నాన్న స్పృహలోకి వస్తే అచ్చి బాబాయ్. లే కుటుంబరావు, లే లే చూడు చూడు, లే 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 కుటుంబరావు. ఏడ్చుతున్నావురా? ఇలా అడ్డదిడ్డంగా ఓపేస్తే మా నాన్నకెట్టిన అయితే ఎవరా బాధ్యులు? చూడ్రా కోటిగా, ఈ సమాజం పూర్తిగా చెడిపోయిందిరా. చూడ్రా కోటిగా, చ మనం ఏమన్నా కుటుంబరావుని గుడిసెలోకి రమ్మన్నావా? స్పృహలోకే కదరా. ఈ మాత్రం దానికి అంత కంగారు పడిపోతారంటే వీళ్ళు. బావా, చిట్టమ్మా, మీ నాన్న స్పృహలోకి వచ్చారు చిట్టమ్మా. అవును బావా, ఇప్పుడే కళ్ళు తెరిచాడు. పొరపాటు నీ పొలగాడు చూసాడంటే ఎంటే వీరనారాయణకి కబురు చేస్తాడు. ఇప్పుడు ఏడు చేయాలి? చ నాలాంటి మంచి వాళ్ళకి ఇలాంటి పాపాత్మల మధ్య బతికే అర్హత లేదురా. అందుకే ఈ కుటుంబరావుతో పాటు కలిసి చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఏమంటావురా బామర్దే? నీ ఇష్టం బావా. నువ్వు చత్తేనైనా నాకు మంచి రోజులు వస్తాయేమో. ఎంత మాట అన్నావురా కర్రేడా? చూడు కుటుంబరావు, ఇదేటి ఇందాకేమో ఇటు చూస్తున్నాడు, ఇప్పుడేమో అటు చూస్తున్నాడు. కొంపదీసి స్ప్రోలోకి వచ్చాడేటి? ఏట్రా మాట్లాడుతున్నావు? ఇందాక నువ్వేగా నీ ఫ్యాన్ని కుటుంబరావు అని ఓ అని తెగూపేశావు. అలా ఊపడం వల్లే తల పక్కకొచ్చింది. ఓహో, అలా వచ్చిందా? ఇంకా నేను స్ప్రోలోకి వచ్చాడు అనుకున్నాను. కుటుంబరావు, ఐ లవ్ యూ కుటుంబరావు, ఐ లవ్ యూ కుటుంబరావు, ఐ లవ్ యూ. అయ్య బాబోయ్, ఈ బోతమేంది ఇలా మీద పడిపోతుంది? ఇదిగో చూడుకోకలమ్మా, నీ మొగుడు నువ్వు ఎప్పుడైనా ముద్దు పెట్టావా? కానీ నేను చూడు ఎంత గట్టిగా ముద్దెట్టాను, ఆయన స్ప్రోలోకి రాలేదు. ఏటంటుంది మీ అమ్మ? నువ్వు ముద్దు పెడితే స్ప్రోలోకి కాదు, సచ్చి స్వర్గానికి వెళ్ళిపోతాడు అంటోంది. నా ముద్దు అంత దరిద్రంగా ఉంటుందా? అందుకే బావా మా అక్క నిన్ను నొగ్గేసింది. చెయ్యి, ఈసారి మీరు నా కాళ్ళు పట్టుకుని అడిగినా నేను ముద్దు పెట్టను. నేను హట్ అయ్యాను. ఊరుకో బావా, ఈ మాత్రం దానికి అలిగితే గలగ బావా. చూడరా, నన్ను ఎంతమంది అమ్మాయిలు బతులాడతారా ముద్దెట్టమని. అట్లాంటిది నేను కుటుంబరావుకి ముద్దెడితే పొగడాల్సింది పోయి తిడుతున్నారేంట్రా వాళ్ళు. నా ముద్దుకి అసలు విలువ లేకుండా పోయిందిరా. బాబాయ్, ఇప్పుడు ఏడు చేయాలి? బావా, నాన్న అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలంట. ఇప్పుడు ఏడు చేద్దాం? ఆ పుల్రాజు గారు ఇక్కడే ఉన్నాడు కదా, ఏదో ఒకటి చేసి వాడిని బయటికి పంపిద్దాం. మావయ్య గారిని అప్పుడు వాష్రూమ్లోకి పంపిద్దాం. సరే బావా, ఇప్పుడే వెళ్ళి లతను తీసుకొద్దరా. ఎరా అక్క, రైస్ మిల్ లెక్కలన్నీ క్లియర్ గా ఉన్నాయా? అన్ని క్లియర్ గానే ఉన్నాయక్క. చెక్ చేశాను కూడాను. లత, ఇదిగో సిట్టమ్మా, ఒకసారి ఆ ఫ్యాన్స్ ఇచ్చేసుకో. ఓసారి ఏమంటావా, రెండుసార్లు ఏమంటావా?
2 సార్లు ఏమేస్తావు గాని ఒకసారి చాలు. చూపిస్తానుగా. ఒకటోసారి, రెండోసారి. ఇదిగో ఈ మాత్రం తెలివితేటలు మాకు ఉన్నాయి. 2 సార్లు ఏమక్కర్లేదు గాని ఒకసారి చాలు. అలాగే అన్నయ్య, నీకోసం ఒకసారి ఎత్తాను. ఇదిగో గుణానియా, ఈ స్విచ్ చేసిన విషయం కాస్త గుర్తెట్టుకో. అలాగే సిట్టమ్మా. ఒరే అవతారం, అక్క మనం ఏదైనా పని చెప్తే ఒంటికాలి మీద గయ్యని ఎగిరే చిట్టమ్మ ఇలా చెప్పగానే పని చేసిందేంట్రా? ఎందుకు చేయదక్క? వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఉండటానికి మనం ఒప్పుకున్నాం కదా, అందుకు మనం ఏం చెప్పినా చేస్తదిలే. మరైతే నేను స్విచ్ వేసిన విషయం గుర్తు పెట్టుకోండి అని ఎందుకంది? ఈ విషయమే నాకు అర్థం కావట్లేదక్క. సర్లే, ముందా లెక్కల సంగతి ఏంటో చూడు. అలాగే అలాగే. అమ్మగారు, కాఫీ ఏమన్నా పెట్టమంటారా? కాసేపు ఆగాక తాగుతానులే. ఓ అలాగే అమ్మగారు. బావా, నాదొస్తే అనుమానం బావా. ఏట్రాది? పోయి ఆ ముసలోడికి ముద్దు పెట్టేవేంది బావా? మీ బావేమన్నా పిచ్చోడు అనుకున్నావు ఏట్రా? ఆడిని ఇలాగే కదిలించేసి ముద్దులెట్టేస్తే పొరపాటున స్ప్రోలోకి వస్తాడని చేశాడ్రా. లేదంటే ఈయనేమన్నా గొప్ప ఫిగర్ ఏంట్రా ఆడికి ముద్దెట్టడానికి అనుకున్నా బావోయ్. ఇట్లాంటి ప్యానింగ్ ఏదో చేస్తావని. లతా, ఏమైందక్క? లతా, మనం పెద్ద ప్రమాదంలో పడిపోయాం. ఏమైందక్క? నాన్న స్పృహలోకి వచ్చాడు. అయితే ప్రమాదం ఏముందక్క? ఆనందించాల్సిన విషయమే కదా. నిజమేనమ్మా, కాకపోతే ఆ పులిగాడు ఆ కోటిగాడు కుంట నక్కల్లాగా కాపలాగా ఉన్నారు కదా. అవునక్క, పొరపాటును గనుక పెద్దనాన్నగారు స్పృహలోకి వస్తే ఆ విషయాన్ని వీరనారాయణ బాబాయ్కి చెప్పేస్తారు కదూ. అవును సొల్లి, పైగా నాన్న అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలంట. అవునా? మన పులిరాజు కోటిగాడు ఉన్నారు కదా. అందుకేనమ్మా నా టెన్షన్ అంతా. అందుకే నీ సాయం కోసం వచ్చాను. నా సహాయమా? ఏంటక్క అది? నువ్వే ఏదో ఒక నాటకం ఆడి ఆ పులిరాజు గారిని కోటి గారిని గదిలోంచి బయటకు తీసుకురాగలిగితే ఈ లోపు నేను నాన్నని బాత్రూమ్కి పంపిస్తాను. ఐడియా బాగుందక్క. కాకపోతే నేను పిలిస్తే ఆ పులిరాజు గారు వస్తాడంటావా? నేను చెప్పినట్టు చెయ్యి, ఆడు ఖచ్చితంగా నీతో పాటు బయటకు వస్తాడా? సరే అక్క, ఏం చేయమంటావు? ఇప్పుడు అదనమాట, సరేనా? సరే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అలాగే పద. అట్టకే చేసేద్దాం బావా. అమ్మా అమ్మా, నాన్న స్పృహలోకి వచ్చాడా? ఏంటమ్మా, నాన్న స్పృహలోకి రాకపోతే నువ్వు చచ్చిపోతావా? చచ్చిపోవాలనుకుంటే నీకు నువ్వు కొట్టుకోవాలి గాని మమ్మల్ని కొడతావేంటమ్మా? అయ్యో అత్తయ్య, ఏడనుకుంటారు? అత్తయ్య గారు, మామయ్య గారికి ఏం కాదండి. ఆయన స్పృహలోకి వస్తారు, నేను చెప్తున్నాను కదా. అయ్యో అరే అత్తయ్య, అరే మామయ్య గారికి ఏం కాదండి. అత్తయ్య గారు, ఇది గోడ కాదే, నా తల. బావా, ముక్కులో నెత్తురు వచ్చింది బావా. ఏమో నువ్వు కావాలంటే గోడ గుద్దుకో, అంతేగాని మా బామ్మర్తి మీద బాధమాక. అంటే తప్పుగా అనుకోకపోలు రాజు, మీ బామర్ది మొహానికి గోడకి పెద్ద తేడా లేదంట. అందుకే మా అమ్మ ఆడు మొహానికి వేసి గుద్దుకుంది. చాలే, నువ్వు ఇలాగ అంటావనే మా వాడు పైన కింద దుడ్డు పెంచుకొని తిరుగుతున్నాడు. ఈ పొట్టిగలక ఏంటి నన్ను చూసిన అవుతుంది?
రా. అయ్యి బాబోయ్, దీని ఆవేశం చూస్తుంటే ఈసారి నన్ను చంపేసేటట్టుంది.